హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల టీమిండియాకు చెందినటువంటి మాజీ బౌలర్ అయిన మోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడి యొక్క బౌలింగ్ కెరీర్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఇతడు ఐపీఎల్ కెరీర్ చూస్తే ఇతడు ఐపీఎల్లో మొత్తం 120 మ్యాచ్ల్లో 135 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా ఇతడు 2 సార్లు పర్పుల్ క్యాప్ను అందుకోగలిగాడు. 2014లో సిఎస్కే తరపున ఇతడు 23 వికెట్లు సాధించి ఆ సంవత్సరం అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను ఇతడు తన ఖాతాలో వేసుకొని పర్పుల్ క్యాప్ను సంపాదించాడు. అలాగే 2022లోనూ గుజరాత్ తరపున ఇతడు అత్యధిక పరుగులు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రధానంగా ఇతడు తన యొక్క ఐపీఎల్ కెరియర్లో 4 సార్లు తను ఆడినటువంటి ఐపీఎల్ టీం ఫైనల్ చేరినప్పటికీ 4 సార్లు కూడా ఫైనల్లో ఓడిపోయింది. అందుమూలంగా ఇతడు దురదృష్టవంతమైన క్రికెటర్గా కూడా చెబుతారు. ప్రధానంగా ఇతడు ఫైనల్ చేరినప్పటికీ ఇలా 4 సార్లు ఫైనల్లో తను ఆడిన టీం ఓడిపోవడం నిజంగా కాస్త కలవరి పెట్టే అంశమే. ఏది ఏమైనా మోహిత్ శర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా ఐపీఎల్లో మాత్రం చాలా గొప్పగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రధానంగా అతడు ఈ మధ్య రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ ఒకప్పుడు ఐపీఎల్లో మాత్రం స్టార్ బౌలరే. 2022లో గుజరాత్ తరపున అత్యధిక వికెట్లు తీయడంతో పాటు ఆ టీం ఫైనల్ చేరడంలో ఇతడు చాలా కీలకమైన పాత్ర పోషించాడు. కానీ మధ్యలో కొన్నిసార్లు ఫామ్ ఫిట్నెస్ కారణంగా అతడు ఐపీఎల్లో చాలా గొప్పగా రాణించలేకపోయాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతడి యొక్క స్థాయి అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ప్రధానంగా అతడు క్రికెట్ కెరియర్ మొత్తం మీద కేవలం 26 వన్డే మ్యాచ్లే ఆడి 40 వికెట్లు ఘనతను మాత్రమే సాధించగలిగాడు. ఇక టీ20లో కేవలం 8 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. ప్రధానంగా అతడు ఆడే టైంలో చాలా గొప్ప స్టార్ బౌలర్లు టీమిండియాలో ఉండడం మూలంగా అతడికి అవకాశాలు అంతగా దక్కలేదు. ఇక ఐపీఎల్లో మాత్రం నిస్సందేహంగా అతడు చాలా గొప్ప బౌలర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో 35+ ఏజ్కి రావడం మూలంగా అందున అతడు ఫాస్ట్ బౌలర్ కావడం మూలంగా తరచు గాయాల కారణంగా ఇతడు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.